శివుణ్ణి అభిషేకించాలని ఎంతో నిష్టతో శుచిగా శుభ్రంగా ఇంటి నుంచి చెంబడు నీళ్లు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక పూజారి అక్కడ ఉన్న అయ్యగారు ఒప్పుకోరు. ఎందుకని? అక్కడైనా ఒప్పుకోవడం కాదు, మనం కూడా మన ఇంట్లో నీటిని తీసుకెళ్ళిన తర్వాత మనం ఇంట్లో నీళ్ళని నూతిలో తోడి పోసుకుంటాం, లేదా పైపుతో తిప్పిన వస్తే ఏదో మొత్తానికి తెస్తాం. ఈ నీళ్లతో మనం స్నానం చేస్తే సరైనటువంటి శక్తి మనకి రాదు. గంగ, యమున, గోదావరి, నర్మద, సింధు, కావేరి ఏ జలాలైతే ఉన్నాయో జీవనదుల జలాలు, ఆ శక్తులన్నీ నేను తెచ్చినటువంటి నీటిలోనికి వచ్చుగా. కానీ ఎవరు నీళ్లు తెచ్చినప్పటికీ కూడా ఆ విధంగా అలా తమలపాకుతో ఆ మంత్రాన్ని చదువుతూ ఇలా తిప్పుతూ దాన్ని మాత్రమే దేవుడికి వాడతారు. మీరెవరో తెచ్చారు కాబట్టి వద్దు అని ఆ పూజారి అనడు. రెండు, మనం మామూలుగా స్నానం చేసే నీళ్లు వేరు. దేవ పూజార్థం దేవుణ్ణి పూజించడం కోసం ఏవైతే నీళ్లు తెచ్చామో అవి దురిత క్షయకారక, మనం చేసిన పాపాలని తొలగించేవిగా కావాలంటే ఇది చదవాలి. అంతేకాకుండా ఆ పువ్వ ఇదగం స్వర్గం అంటూ ప్రత్యేకమైన మంత్రం, ఆ మంత్రాన్ని చదువుతూ జలములారా నాకంత శక్తి ప్రతి జీవనదికి వెళ్ళి కలిగినటువంటిది లేదు. అంచేత మీ శక్తులన్నింటినీ నేను తెచ్చిన ఈ సామాన్యమైనటువంటి జలంలో ఉండేలా చేదురుగాక. అయిందా? ఇంకోటి పుణ్య అహవాచనం అని చదువుతారు, అదే అర్చకులు. కొబ్బరికాయలు తెచ్చాం, అందులో కుళ్ళిపోయిందో లేదో మనకి తెలుసా? అరటిపళ్ళు తెచ్చాం, అందులో పాడైపోయింది ఏదో మనకి అర్థమవుతుందా? ఇంకా పువ్వులు తెచ్చాం, కొన్ని కుంటి పువ్వులు, కొన్ని గుడ్డి పువ్వులు, కొన్ని రేఖలు విరిగిపోయినటువంటి పువ్వులు ఇట్లా ఉంటాయి. ఇవి తెలిసి చేసిన తప్పులు కాదు. నువ్వేం చేస్తావులే అని కుళ్ళిపోయిన కొబ్బరికాయలను తేరా, అలాగే పాడైపోయినటువంటి అరటిపళ్ళను పట్టరారా, రెక్కలన్నీ విరిగిపోయినటువంటి రేఖలు విరిగిపోయినటువంటి ఆ పువ్వులను తీసుకురారా. ఏవైనా అట్లాంటివి ఉన్నట్లయితే నేను తెలియక వీటిని తీసుకొచ్చాననే యథార్థంతో, నిజంగా కూడా తెలియకే తెచ్చాను కాబట్టి, గమనించక తెచ్చాను కాబట్టి, నాకు ఈ దోషం లేకుండా ఉండేలా సర్వపవిత్రుడైనటువంటి నువ్వు ఈ విధమైన అపవిత్రమైన వస్తువుల్లో పవిత్రతని కలిగించవలసిందని ప్రార్థిస్తూ చేసేదే పుణ్య అహవాచనం. అంచేతనే పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఆ నీళ్లతోటి పూజా ద్రవ్యాన్ని, పూజకి తేబడ్డటువంటి ద్రవ్యాలన్నింటి మీద చల్లిస్తారు. దేవం, దేవుడు పవిత్రుడు కదా, మరి ఆయన్ని నెత్తిమీద చల్లడం ఏమిటి? మనం దేవ పూజ కోసమని ఏదో ఒకటి తీసుకొచ్చాం, ఓ చిన్న ఇంత విగ్రహాన్ని తెచ్చామనుకుందాం. కుడి చేతిలో ఉండవలసిన ఆయుధాన్ని ఎడం చేతిలో చెక్కుండొచ్చు వాడు. కళ్ళు చక్కగా ఉండవలసినటువంటి పుండరీక ఆయత అక్షుడు ఆయన, అంటే పద్మాల్లో వికసించినటువంటి కళ్ళు స్వచ్ఛంగా ఉండి, మధ్యలో పెద్దగా ఉండి, ఇటు అటు చిన్నగా ఉండి, అంత స్పష్టంగా ఉండాలి. ఆ చెక్కినవాడు అలా చెక్కి ఉండి ఉండకపోవచ్చు. అంతేకాదు, ఆయన ఉండవలసినటువంటి ఎత్తు ఏదైతే ఉంటుందో ఆ ఎత్తు నడుము నుండి పాదాల వరకు ఉండే ఎత్తు, ఆ నడుము నుంచి తల వరకు ఉండవలసినటువంటి ఎత్తు అంతే పరిమాణంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అంత పట్టించుకోం కదా. అంచేత ఏ విగ్రహంలో, ఏ వస్తు ద్రవ్యాల్లో, ఈ దేవుని యొక్క విగ్రహంలో ఉన్న కొలతల్లో తేబడ్డటువంటి పూజా ద్రవ్యాల్లో, ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ దైవానికి సమర్పించడానికి తేబడ్డటువంటి జలాల్లో ఏ విధమైన అపవిత్రత ఉన్నా సరే తొలగించవలసింది అని ప్రార్థిస్తూ, మీరే కాదు, వారే కాదు, వీరే కాదు, ఎవరు కాదు, ఎవరు పట్టుకెళ్ళినప్పటికీ అన్నింటినీ కూడా అలా చేస్తారు. లేకపోతే కొబ్బరికాయల మీద నీళ్లు చల్లడం ఏమిటి? ఇది కాదు. ఏదైనా ఉన్నట్లయితే అంచేతనే కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోతే అబో అని వణికిపోక్కర్లా, కావాలని కుళ్ళిపోయిన కొబ్బరికాయలు తెచ్చినా ఏం చేస్తావో చేసుకో అంతే. అలా మనం పొరపాటును తెచ్చాం, తెలిసిందా? అంచేత ఆ విధంగా మనం పట్టుకెళ్ళిన నీళ్ళని మనం శుచిని మనం అనుకుంటాం. ఇంకో మాట కూడా ఉంది, మనం చాలా అమోఘంగా స్నానం చేసాం, చాలా పవిత్రంగా ఉన్నాం, తల మీద చల్లుకున్న నీళ్లు, ఇంటి నుంచి దేవాలయం వెళ్ళే వరకు కూడా నేల మీద ఏదైనా అపరిశుభ్రత ఉందేమో అనుకుని మంత్రాలు చదువుకుంటూ వెళ్ళాం. అక్కడ ఆవిడ చూసిన తర్వాత ఎంత బాగుంది నగ, మా ఆయన నాకు చేయించలేకపోయాడు, ఎంత బాగుంది దేవుడి నగ, ఇలాంటిది మనకు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఇంకోరికి ఎవరికో ప్రసాదం ఇస్తున్నప్పుడు చాలా బాగుంది, పెద్ద ఎక్కువ పరిమాణంలో ఆయనకి ప్రసాదం ఇచ్చాడు, మనకి అంత ఇవ్వడు కదా. ఇది అపవిత్రతని కలిగించే ఆలోచన. నేను స్నానం చేసి పవిత్రుడినే అయినా ఈ అపవిత్రమైన ఆలోచనల చేత ఆభ్యంతరం అంటాడు దాన్ని. బాహ్యంగా నేను శుచే పూర్తిగా స్నానం చేశాను, ఈ ఆభ్యంతరంగా అపవిత్రమయ్యాను కాబట్టి
దీన్ని కూడా మన్నించి ఉంచేస్తారు. ఇన్ని విధాలైన పవిత్రతలు ఉంటే తప్ప పరమేశ్వరుడు దాన్ని స్వీకరించాడు. ఎంత గొప్ప మాట అది. మన లక్షపత్రిని తీసుకురాగానే అమాంతంగా దేవుడి మీద అర్చన చేయరు. శుభ్రంగా దాన్ని కడిగి ఆ మీదట మాత్రమే అర్చన చేస్తారు. ఏంటండి మా చెట్టే కదా, మీ చెట్టే కావచ్చు, కానీ దాని మీద పక్షులు రెట్టలు వేసి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. అన్నీ పవిత్రీకరింపబడ్డ తర్వాత మాత్రమే దైవానికి సమర్పించాలి. ఆయన సర్వ పవిత్రుడు కాబట్టి. మనం కూడా అపవిత్రం అవ్వచ్చు, ఇందాక చెప్పుకున్న ఆలోచన ప్రకారం. అంతే తప్ప వాళ్ళ మీద ద్వేషం కానీ మరొకటి కానీ కాదు. కొద్దిగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఒకటే ఇంకొక ఉదాహరణ. నేనేమండి చక్కటి బట్టలు కట్టుకున్నాను, మంచి విస్తృతి చేసుకున్నాను, అమాంతంగా నేను శస్త్రచికిత్స గదిలోకి వెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తున్నాడా? మేము ప్రత్యేకంగా వేసిన వస్త్రాలు మాత్రమే నువ్వు వేసుకోవాలని చెప్పి ఎందుకని చేస్తున్నాడు? ఆ పవిత్రత దీనికి సరిపోదు. ఆ గదిలోకి వెళ్ళేందుకు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి వేషం వేసిన తర్వాత మాత్రమే పంపిస్తారు. ఇది అంతే లౌకికంగా చెప్తే.